మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో సుమన్ టీవీ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం కాశీనాయన మండల కార్యాలయం దగ్గర ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. మనం కార్యాలయంలోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ ఒక్క అధికారి కూడా రాని పరిస్థితి, సీట్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని రూములకు పూర్తిగా తాళాలేసిన పరిస్థితి. అయితే ఎవరిని అడిగినా కూడా పొంతన లేని సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద బయటకు వెళ్లారు అని చెప్తూ ఉన్నారు. కార్యాలయం ఎంత నిర్మానుష్యంగా ఉందో మనకు స్పష్టంగా విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉన్నటువంటి నేమ్ బోర్డులతో సహా వాళ్ళు ఉన్నారా లేదా ఏంటి అనే విషయాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూడు విజువల్స్ లో చూపిస్తున్నాం. డిప్యూటీ ఎంపీడీఓ గారి కార్యాలయం ఇది. ఆయన కార్యాలయంలో లేరు. అసలు ఎవరు కూడా కార్యాలయాల్లో లేని పరిస్థితి. మరోవైపు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంత నిర్మానుష్య వాతావరణం ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి దానికి కూడా తాళాలు వేసి ఉన్నాయి. ఇక్కడ మాత్రమే ఒకరిద్దరు సిబ్బంది కనిపిస్తూ ఉన్నారు. ఇది ఎంపీడీఓ గారి ఆఫీస్. ఇది ఎంపీడీఓ గారి ఛాంబర్. కేవలం తలుపులు మాత్రమే తెరిచి ఉన్నారు. లోపల అధికారులు అయితే మాత్రం లేరు. ఎవరు కూడా అధికారులు లేరు. ఖాళీ సీట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మిట్ట మధ్యాహ్నము 11, 12, 1 గంట అవుతున్నప్పటికీ కనీసము అధికారులు ఎవరు కూడా కార్యాలయాల్లోకి రాలేదు. అంటే వీళ్ళు ప్రజలకు ఇక ఏమి సేవలు అందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి అనేక సమస్యలను చెప్పుకోవడం కోసం వస్తున్నటువంటి ప్రజలు, అధికారులు ఇక్కడ లేకపోవడాన్ని చూసి వాళ్ళు కూడా రావడం మానేశారు. ఎవరు కూడా కార్యాలయాల్లో కనిపించట్లేదు. ఎంపీడీఓ గారు లేరు. వైస్ ఎంపీడీఓ గారు కూడా లేరు. అసలు వీరందరూ కార్యాలయాలకు రాకుండా వర్కింగ్ డేస్ లో ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే నరసాపురం ఇది కాశీనాయన మండల కేంద్రము. ఇక్కడ అధికారులు ఎవరు కూడా సమయానికి రావడం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నామని సుమన్ టీవీకి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ పరిశీలించడానికి వచ్చాము. అయితే పరిశీలించడానికి వచ్చిన ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూస్తే ఏ కార్యాలయంలో కూడా కనీసం ఉన్నతాధికారులు అటెండ్ కాలేదు. ఎవరికి ప్రజలకు సేవలు అందించడానికి వాళ్ళు అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ సిబ్బంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు ఏంటి ఈ కార్యాలయంలో ఎవరెవరు రాలేదు, ఏంటి, ఏ ఆఫీస్ లో ఉన్నారు, ఏ ఇదిలో ఉన్నారు? సార్ ఏంటి సార్ ఈరోజు ఎంపీడీఓ మేడం గారు ఎందుకు రాలేదు? మేడం గారు డిప్యూటీ సీఓ మీటింగ్ కడప జిల్లా పరిషత్ ఉంటే వెళ్ళినారు. ఈవాడి సార్ వచ్చేసి ఇప్పుడే పంచాయతీ ఆఫీస్ లో మీటింగ్ ఉందంటే సార్ కూడా ఆయన బయలుదేరిపోయినాడు. ఏ పంచాయతీ ఆఫీస్? కడప డిపి ఆఫీస్ కు బయలుదేరిపోయినాడు. నేను సీనియర్ స్టూడెంట్, జూనియర్ స్టూడెంట్ వచ్చేసి కడపకు రిపోర్ట్స్ తీసుకొని పోయినాడు. అంటే మొత్తం కడపలోనే ఉన్నారు సార్. రోజు ఎక్కడి నుంచి వచ్చారు సార్ వీళ్ళు? ఎవరు వీళ్ళు ఇప్పుడు ఎంపీడీఓ గారు కానీ, వైస్ ఎంపీడీఓ గారు కానీ, యుఓపిఆర్డి గారు కానీ ఎక్కడి నుంచి వస్తారు? నేనైతే పూర్వం నుంచి వస్తాను. వాళ్ళెవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మండల పరిధిలో ఎవరు ఉండరు, మండల కార్యాలయాలకు రారు. ఇక్కడ ప్రజల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితి. అధికారులందరికీ కూడా ఒక నిబంధన ఉంటుంది. వాళ్ళు ఏ మండలంలో అయితే పనిచేస్తారో అదే మండలంలో నివాసం ఉండాలి అన్నది రూల్ మండలాధికారులకు. ఇక విఆర్ఓలు కింది స్థాయి, గ్రామ స్థాయి అధికారులు అయితే వాళ్ళు ఆ గ్రామాల్లోనే నివాసం ఉండాలి అన్నది నిబంధన. అయితే ఎవరు కూడా ఈ నిబంధనలు పాటించట్లేదు. ముఖ్యంగా ఈ కాశీనాయన, కలసపాడు మండలాలకు ఉద్యోగరీత్యా వచ్చే అధికారులు ఎవరు కూడా వారానికి 1-2 రోజులు వచ్చి ముఖం చూపించి వెళ్తారే తప్ప ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా నివాసం ఉండరు. అలాగని ఎక్కడైనా ఉండి సరైన సమయానికి ఇక్కడికి వచ్చి విధులు నిర్వర్తిస్తారా అంటే అది లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు కనీస సేవలు అందించడానికి కూడా సిద్ధంగా లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా వీరిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి, మంచి అధికారులు వేయాలి. రోజు అధికారులు ఇక్కడికి డ్యూటీకి వచ్చే విధంగా చూడాలి, తమ సమస్యలు పరిష్కరించాలి అని ప్రజలందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.